కాకతీయులు అనేటువంటి వాళ్ళు మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు గ్రూప్ 2లో అయితే ఒక 3 to 4 మార్క్స్ కాకతీయుల నుంచే అడుగుతాడు. 3 to 4 మార్క్స్ అనేటువంటివి కాకతీయుల నుంచే అడుగుతాడు. కాబట్టి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఏపీ హిస్టరీ, కాకతీయులు అనేటువంటి వాళ్ళు 1000 నుంచి 1323 వరకు రూల్ చేశారు. 1000 నుంచి 1323 వరకు రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళు సామంత కాకతీయులు అని పిలుస్తాం. వీళ్ళేమి ఇండిపెండెంట్ రూలర్స్ కాదు, వాళ్ళు సామంత కాకతీయులు అని పిలుస్తాం. ఇనీషియల్గా సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా రూల్ చేయలేదు. నెక్స్ట్ ఎవరు అంటే స్వతంత్ర కాకతీయులు, ఇండిపెండెంట్ కాకతీయాస్ అనేటువంటి వాళ్ళు, లేకపోతే ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు అనేటువంటి వాళ్ళు. కాకతీయులు అనేటువంటి వాళ్ళు 2 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ సామంత కాకతీయులు అనేటువంటి వాళ్ళు 1000 నుంచి 1157 వరకు ఉండేటువంటి వాళ్ళు సామంత కాకతీయులు అయితే, 1157 నుంచి 1323 వరకు ఉండేటువంటి వాళ్ళు ఫేమస్ కాకతీయాస్, లేకపోతే ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు అనేటువంటి వాళ్ళు. కాకతీయులు 2 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు. ఇనీషియల్గా ఉండేటువంటి వాళ్ళు సామంతులు అయితే వీళ్ళేమి స్వతంత్ర రాజులు కాదు, సామంతులు. వీళ్ళు 1000 నుంచి 1157 వరకు రూల్ చేస్తే, నెక్స్ట్ స్వతంత్ర కాకతీయులు అనేటువంటి వాళ్ళు, ఫేమస్ కాకతీయులు అనేటువంటి వాళ్ళు 1157 నుంచి, అంటే 1157 నుంచి 1323 వరకు రూల్ చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇనీషియల్గా సామంతులు అంటున్నాం. ఎవరికి సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు కాకతీయులు అనేటువంటి వాళ్ళు, ఎవరికి సబార్డినేట్స్గా ఉండేటువంటి వాళ్ళు ఇనీషియల్గా అంటే వీళ్ళు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా ఎవరికి సామంతులు అంటే రాష్ట్రకూటులకు సామంతులు. రాష్ట్రకూటుల తర్వాత వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యులకు కూడా సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు. అంటే ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఎవరికి సబార్డినేట్స్, ఫ్యూడేటరీస్ అని పిలుస్తాం. ఎవరికి ఫ్యూడేటరీస్ వీళ్ళు అంటే, ఎవరి యొక్క సామంతులు వీళ్ళు అంటే రాష్ట్రకూటులకి, కళ్యాణి చాళుక్యులకి సామంతులు. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. కాకతీయులు ఎవరికి సామంతులు అనేటువంటిది ఒకసారి కాంట్రవర్సీ క్వశ్చన్ కూడా అయింది. కొన్ని బుక్కుల్లో, కొన్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్కులు చూసుకుంటే వేంగి చాళుక్యులకు సామంతులు అని ఉంటుంది, కాకతీయులకు. అది రాంగ్ ఆన్సర్ అండి. కొన్ని బుక్కుల్లో వేంగి చాళుక్యులకు సామంతులు అని ఉంటుంది, అది రాంగ్ ఆన్సర్. అసలు కాకతీయులు ఎవరికి సామంతులు అంటే రాష్ట్రకూటులకు సామంతులు, కళ్యాణి చాళుక్యులకు సామంతులు. ఇనీషియల్గా రాష్ట్రకూటులకు ఫెడరేటరీస్, రాష్ట్రకూటులు ఎండ్ అయిన తర్వాత వాళ్ళ ప్లేస్లో వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా రూల్ చేశారు. ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. అందుకే వీళ్ళు రాష్ట్రకూటులకి, కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క అఫీషియల్ ఎంబ్లమ్ ఏంటి అంటే, వీళ్ళ యొక్క రాజ చిహ్నంగా దేన్ని ఉపయోగించేటువంటి వాళ్ళు అంటే, వీళ్ళ యొక్క రాజ చిహ్నం ఏంటి అంటే 2 అఫీషియల్ ఎంబ్లమ్లను యూజ్ చేశారు. ఒకటి గరుడ వాహనం అనేటువంటి దాన్ని, రెండోటి ఏంటి అంటే వరాహం. ఈ రెండిటిని వీళ్ళు ఎంబ్లం లాగా ఉపయోగించడం జరిగింది. గరుడ వాహనం అంటే గరుడ పక్షి. గరుడ వాహనం ఎవరి యొక్క సింబలు అంటే రాష్ట్రకూటులది. వరాహం ఎవరి యొక్క సింబలు అంటే కళ్యాణి చాళుక్యులది. గరుడ పక్షి అనేటువంటిది ఎవరి యొక్క రాజ్య చిహ్నము అంటే రాష్ట్రకూటులది. వరాహం అనేటువంటిది ఎవరి యొక్క అఫీషియల్ ఎంబ్లము అంటే కళ్యాణి చాళుక్యులది. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి రాజ చిహ్నాలను ఉపయోగించారు ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. కాకతీయుల యొక్క రాజ చిహ్నం ఏంటి, అఫీషియల్ ఎంబ్లం ఏంటి అంటే ఏం చెప్పాలి? గరుడ వాహనం,
వరాహం. యాక్చువల్గా గరుడ వాహనం ఎందుకోసం యూజ్ చేశారు? వాళ్ళు ఎవరికి సామంతులు కాబట్టి? రాష్ట్రకూటులకు సామంతులు కాబట్టి. వరాహం ఎందుకోసం యూజ్ చేశారు అంటే కళ్యాణి చాళుక్యులకు సామంతులు కాబట్టి. వాళ్ళిద్దరి యొక్క ఎంబ్లమ్స్ని యూజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. కాకతీయులు రాష్ట్రకూటులు ఇనీషియల్గా ఫిడేటరీస్ టు రాష్ట్రకూటాస్. ఆఫ్టర్ దట్ కళ్యాణి చాళుక్యులకు ఫిడేటరీస్గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు. మరి ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్. వీళ్ళ యొక్క అధికార భాష ఏంటి అంటే సంస్కృతం. రిపీటెడ్ క్వశ్చన్ అండి. కాకతీయుల యొక్క రాజభాష ఏంటి అంటాడు ఎగ్జామ్లో. కాకతీయుల యొక్క రాజభాష ఏంటండి? సంస్కృతం. కాకతీయుల యొక్క రాజభాష సంస్కృతం అనేటువంటిది. మరి కాకతీయుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు యూజ్ అయ్యేటువంటి సోర్సెస్ ఏంటి? కాకతీయుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు యూజ్ అయ్యేటువంటి సోర్సెస్, కాకతీయుల గురించి మనకు మొట్టమొదటిసారిగా తెలియజేసేటువంటి శాసనం వేంగి చాళుక్య రాజైనటువంటి దానర్నవుడు వేయించినటువంటి మాంగల్లు శాసనం అనేటువంటిది. ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ విచ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాకతీయాస్ వాజ్ మాంగల్లు ఇన్స్క్రిప్షన్. మాంగల్లు ఇన్స్క్రిప్షన్. మాంగల్లు శాసనం ఎవరు వేయించారు? దానర్నవుడు. దానర్నవుడు ఏ రాజ్యానికి రాజు? ఏ రాజ్యానికి రాజు? వేంగి చాళుక్య రాజు దానర్నవుడు. దీని గురించి మీకు అంతకుముందే చెప్పాను ఒకసారి. వేంగి చాళుక్యుల గురించి చెప్పినప్పుడు మాంగల్లు శాసనం గురించి చెప్పింటాను. ఒక్కసారి చూడండి. మాంగల్లు శాసనం అనేటువంటిది 956 సంవత్సరం నాటిది. ఏ సంవత్సరం నాటిదండి? 956 నాటిది. ఎవరు కంపోజ్ చేశారు? దానర్నవుడు అనేటువంటి వ్యక్తి. ఎందుకు కంపోజ్ చేశాడు? ఏముంటుంది మాంగల్లు శాసనంలో అంటే? మాంగల్లు శాసనంలో ఏమని ఉంటుంది అంటే యాక్చువల్గా మాంగల్లు శాసనం అనేటువంటి దాన్ని దానర్నవుడు ఎవరి కోరిక మేరకు వేశాడు అంటే కాకర్త్య గుండన యొక్క కోరిక మేరకు వేయడం జరిగింది. ఎవరి కోరిక మేరకు అంటే కాకర్త్య గుండన కోరిక మేరకు. యాక్చువల్గా ఏముంటుంది మాంగల్లు శాసనంలో అంటే దానర్నవుడు అనేటువంటి వ్యక్తి అప్పటి వరకు రాజుగా ఎవరున్నారు అంటే రెండవ అమ్మరాజు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక్కసారి స్టోరీ చూడండి. వేంగి చాళుక్య రాజు ఎవరు అంటే రెండవ అమ్మరాజు. రెండవ అమ్మరాజుతో రాజ్యం కోసం ఎవరు ఫైట్ చేస్తున్నారు అంటే దానర్నవుడు. ఈ రెండవ అమ్మరాజుతోటి దానర్నవుడు అనేటువంటి వాడు రాజ్యం కోసం ఫైట్ చేస్తున్నప్పుడు దానర్నవుడికి ఎవరు హెల్ప్ చేశారు అంటే రాష్ట్రకూటులు హెల్ప్ చేయడం జరిగింది. రాష్ట్రకూటుల తరపున దానర్నవుడికి ఎవరు హెల్ప్ చేశాడు అంటే కాకర్త్య గుండన హెల్ప్ చేయడం జరిగింది. ఎవరు హెల్ప్ చేశారండి? ఒక్కసారి మళ్ళీ చూడండి. రాష్ట్రకూటులకు ఇనీషియల్గా ఎవరు సామంతులు? కాకతీయులు సామంతులు. రాష్ట్రకూటులు ఎప్పుడూ కూడా యుద్ధాలు ఎవరితో చేసేవాళ్ళు? వేంగి చాళుక్యులతో చేసేవాళ్ళు. ఇప్పుడు సింహాసనం కోసం, వేంగి చాళుక్య సింహాసనం కోసం ఎవరెవరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది? దానర్నవుడికి ఆల్రెడీ ఇప్పుడు రాజుగా ఎవడున్నాడు? రెండవ అమ్మరాజు ఉన్నాడు. రెండవ అమ్మరాజు రాజుగా ఉంటే ఆడిని పదవి నుంచి తొలగించాలని ఎవడనుకుంటున్నాడు? దానర్. ఈ దానర్నవుడికి ఎవరు హెల్ప్ చేశారు? రాష్ట్రకూటుల తరపున ఎవడు హెల్ప్ చేశాడు? కాకర్త్య గుండన. రాష్ట్రకూటుల తరపున దానర్నవుడికి ఎవరు సహాయంగా వచ్చాడు? కాకర్త్య గుండన. ఇప్పుడు దానర్నవుడికి ఎవరు సహాయం చేశారు? కాకర్త్య గుండన. కాకర్త్య గుండన సహాయంతో దానర్నవుడు ఎవరిని చంపేశాడు? రెండవ అమ్మరాజును చంపేసి ఇప్పుడు రాజ్యానికి రాజు ఎవడయ్యాడు? దానర్నవుడై. దానర్నవుడు రాజైన తర్వాత ఆయనకి ఎవడు హెల్ప్ చేశాడు? కాకర్త్య గుండన హెల్ప్ చేశాడు. కాబట్టి కాకర్త్య గుండన అనేటువంటి వ్యక్తి ఒక కోరిక కోరాడు. ఎవరిని? దానర్నవుడిని. ఏమని కోరాడు అంటే తన యొక్క ఫ్రెండ్కి, ఒక బ్రాహ్మణుడికి ఒక గ్రామాన్ని దానం చేయండి అని కోరిక కోరడం జరిగింది. ఒక గ్రామాన్ని దానం చేయండి అని కోరిక కోరడంతో దొమ్మన శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి
మాంగల్లు అనేటువంటి గ్రామాన్ని దానమిస్తూ వేసినటువంటి శాసనమే మాంగల్లు శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి. దొమ్మన శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి మాంగల్లు అనేటువంటి గ్రామాన్ని దానమిస్తూ దానర్ణవుడు వేయించినటువంటి శాసనం ఏంటండి? మాంగల్లు శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి. కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి శాసనం ఏంటి? మాంగల్లు శాసనం. మాంగల్లు శాసనం అనేటువంటిది ఎవరు కంపోజ్ చేశారు? దానర్ణవుడు. ఏ సంవత్సరానికి సంబంధించింది? 956కి సంబంధించింది. దానర్ణవుడు మాంగల్లు అనేటువంటి గ్రామాన్ని దొమ్మన శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి ఎవరి యొక్క కోరిక మేరకు డొనేట్ చేశాడు? కాకర్తె గుండన యొక్క కోరిక మేరకు డొనేట్ చేశాడు. కాకర్తె గుండన అనేటువంటి వ్యక్తి దానర్ణవుడికి రెండవ అమ్మరాజుకి ఇద్దరికి కూడా ఫైటింగ్ జరిగినప్పుడు దానర్ణవుడికి హెల్ప్ చేశాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా కాకర్తె గుండన కోరిక మేరకు మాంగల్లు అనేటువంటి ఒక విలేజ్ని దొమ్మన శర్మకు డొనేట్ చేస్తూ వేయించినటువంటి శాసనమే మాంగల్లు శాసనం. మరి ఏముంది కాకతీయుల గురించి? ఎలా ఇన్ఫర్మేషన్ ఉంది మాంగల్లు శాసనము అంటే? మాంగల్లు శాసనంలో కాకర్తె గుండన అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ పూర్వం తరాల వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మాంగల్లు శాసనంలో కాకర్తె గుండన యొక్క పూర్వీకుల యొక్క సమాచారం ఉంటుంది. 4 తరాల వాళ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ శాస్త్రంలో? మాంగల్లు. ఎవరెవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే కాకర్తె గుండన, ఆయన యొక్క ఫాదరు, ఆయన యొక్క ఫాదరు, ఆయన యొక్క ఫాదరు. అంటే కాకర్తె గుండన యొక్క పూర్వీకుల యొక్క ఇన్ఫర్మేషన్ ఏ శాసనంలో ఉంటుంది? మాంగల్లు శాసనంలో ఉంటుంది. ఏ శాసనంలో ఉంటుందంటే మాంగల్లు శాసనంలో. ఎలా ఉంటుందో చూడండి. ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కాకర్తె గుండన అనేటువంటి, అంటే కాకర్తె గుండన కాదు, గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి వాడు ఫస్ట్ వాడిగా, గుండియ రాష్ట్రకూట అనేటువంటి వాడు ఫస్ట్ వాడిగా, గుండియ రాష్ట్రకూటుడి తర్వాత ఏరియా, ఏరియా తర్వాత బేతియా, బేతియా తర్వాత వచ్చినడు వాడే కాకర్తె గుండన. అంటే ఫస్ట్ వాడు ఎవడండి? గుండియ రాష్ట్రకూటుడు. ఆయన తర్వాత వచ్చిన వాడు ఏరియా, ఏరియా తర్వాత వచ్చిన వాడు బేతియా, బేతియా తర్వాత వచ్చిన వాడు కాకర్తె గుండన. అలా కాకర్తె గుండన వరకు ఉండేటువంటి 4 తరాల వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, 4 తరాల గురించి ఇన్ఫర్మేషన్ ఏ శాసనంలో ఉంటుంది? ఏ శాసనం? మాంగల్లు శాసనంలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాంగల్లు శాసనం అనేటువంటిది ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? కాకతీయులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మాంగల్లు శాసనం, మాంగల్లు శాసనం అనేటువంటిది ఎవరు కంపోజ్ చేశారు? దానర్ణవుడు. దానర్ణవుడు మాంగల్లు శాసనంలో ఏమని చెప్పుకున్నాడు? మాంగల్లు అనేటువంటి ఒక గ్రామాన్ని దొమ్మన శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి కాకర్తె గుండన యొక్క రిక్వెస్ట్ మేరకు డొనేట్ చేశాను అని చెప్పుకోవడం జరిగింది మాంగల్లు శాసనంలో. దానితో పాటు మాంగల్లు శాస్త్రంలో ఏమని ఉంటుంది అంటే కాకర్తె గుండన యొక్క 4 ఫాదర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పూర్వీకుల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, 4 జనరేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకర్తె గుండన యొక్క ఫాదర్ బేతియా అని, బేతియా యొక్క ఫాదర్ ఏరియా అని, ఏరియా యొక్క ఫాదర్ గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ శాస్త్రంలో అంటే మాంగల్లు శాస్త్రంలో. ఒకసారి చూడండి, మీకు ఆల్రెడీ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడిచ్చింటాను అంటే వెంగి చాళుక్యుల్లో ఇచ్చేసింటాను. ఎలా ఇచ్చింటాను అంటే ఇప్పుడు గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి వ్యక్తి గురించి మీకు చెప్పింటాను. ఎలా చెప్పాను అంటే మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు, మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు, మొదటి చాళుక్య భీముడు ఎవరు? మొదటి చాళుక్య భీముడు ఏంటి ఆయన స్పెషాలిటీ? ఏంటి ఆయన స్పెషాలిటీ? పంచారామాలను కట్టించింది ఎవరు? పంచారామాలు కట్టించింది ఎవరు? మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి. పంచారామాలు అనేటువంటి వాటిని ఎవరు కట్టించారు? మొదటి చాళుక్య భీముడు. దానితో పాటు 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు నిర్మించిన వ్యక్తి ఎవరు?
మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి. మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు రాష్ట్రకూటులు వేంగి చాళుక్యుల పైన అటాక్ చేశారు. రాష్ట్రకూటుల యొక్క సైన్యానికి రాష్ట్రకూటుల తరపున యుద్ధంలో పాల్గొన్నది ఎవరు అంటే గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి వ్యక్తి. ఎవరండి? గుండియ రాష్ట్రకూటుడు. గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి వాడు వేంగి చాళుక్యుల పైన అటాక్ చేసినప్పుడు వేంగి చాళుక్య రాజు ఎవరు? మొదటి చాళుక్య భీముడు. మొదటి చాళుక్య భీముడి తరపున ఇతని యొక్క సైన్యాన్ని లీడ్ చేసింది ఇరిమర్తి గండ అనేటువంటి వ్యక్తి. ఎవరండి? ఇరిమర్తి గండ. ఈ ఇరిమర్తి గండాకు గుండె రాష్ట్రకూటుడికి మధ్య ఈ యొక్క యుద్ధం జరిగిందని దాని పేరే నిర్వధ్యపురం యుద్ధము అని కూడా పిలిచారు. దాని పేరు ఏంటండి? నిర్వధ్యపురము యుద్ధము. ఈ యుద్ధంలో ఇరిమర్తి గండ గుండె రాష్ట్రకూటుడు ఇద్దరు కూడా చనిపోయారు అని చెప్పింటాను. చూడండి, ఇరిమర్తి గండ జస్ట్ 16 సంవత్సరాల చిన్న కుర్రవాడు. ఈ ఇరిమర్తి గండ గుండె రాష్ట్రకూటుడు ఇద్దరికి యుద్ధం జరిగితే ఈ యుద్ధంలో ఇద్దరూ చనిపోవడం జరిగింది. దీనితోటి రాష్ట్రకూటులు ఈ గుండె రాష్ట్రకూటుడు చేసినటువంటి సేవలకు గాను ఆయన యొక్క కొడుకైనటువంటి ఏరియా అనేటువంటి వ్యక్తిని నెక్స్ట్ కొరివిసీమ అనేటువంటి ప్రాంతానికి ఏరియా అనేటువంటి వ్యక్తిని కొరివిసీమ అనేటువంటి ప్రాంతానికి అంటే కొరివిసీమ అనేటువంటి ప్రాంతానికి సబార్డినేట్ గా సామంతుడిగా నియమించడం జరిగింది. కొరివిసీమ అంటే ప్రస్తుతం ఉండేటువంటి ఖమ్మం వరంగల్లో కొంత ప్రాంతం. కొరివిసీమ అంటే ప్రస్తుతం ఉండేటువంటి ఖమ్మం వరంగల్లో కొంత ప్రాంతానికి ఎవరిని సామంతుడిగా నియమించారు అంటే ఏరియా. ఏరియా అనేటువంటి వ్యక్తి తర్వాత ఈ ఏరియా యొక్క కొడుకైనటువంటి బేతియా అనేటువంటి వ్యక్తి రాష్ట్రకూటులకు సామంతుడిగా ఉన్నాడు. బేతియా తర్వాత ఈయన యొక్క కొడుకైనటువంటి కాకర్తె గుండన అనేటువంటి వ్యక్తి రాష్ట్రకూటులకు సామంతుడిగా ఉన్నాడు. అలా రాష్ట్రకూటులకు కాకర్తె గుండన సామంతుడిగా ఉన్నప్పుడే ఎవరికి సహాయం చేశాడు అంటే దానర్నవుడికి సహాయం చేశాడు. ఇలా ఈ కాకర్తె గుండన యొక్క 4 ఫాదర్స్ గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? మాగల్లు శాసనం లేకపోతే మాంగల్లు శాసనం అని పిలుస్తాం. ఒక్కసారి మళ్ళీ చూడండి. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశారు? 1000 నుంచి అప్రాక్సిమేట్ అండి. 1000 అనేటువంటిది అప్రాక్సిమేట్. 1000 నుంచి 1323 వరకు రూల్ చేయడం జరిగింది. వాళ్ళు 2 కేటగిరీస్గా ఉన్నారు. ఒకడు ఫస్ట్ వాళ్ళు ఎవరు అంటే ఫ్యూడేటరీస్, సామంతులు. వాళ్ళు 1000 నుంచి 1157 వరకు రూల్ చేస్తే తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ రూలర్స్, ఫేమస్ రూలర్స్ 1157 నుంచి 1323 వరకు రూల్ చేసినటువంటి వాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఎవరికి ఫ్యూడేటర్స్గా ఉండేటువంటి వాళ్ళు అంటే ఇనీషియల్గా రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణి చాళుక్యులకి. రాష్ట్రకూటుల యొక్క రాజ్య చిహ్నం గరుడ పక్షిని, గరుడ వాహనాన్ని యూజ్ చేయడం జరిగింది. కళ్యాణి చాళుక్యుల యొక్క రాజ్య లాంఛనమైనటువంటి వరాహాన్ని కూడా యూజ్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్ అనేటువంటిది. మరి కాకతీయుల గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే వేంగి చాళుక్యుల కాలం నాటి దానర్నవుడు కంపోజ్ చేసినటువంటి మాంగల్లు శాసనం ద్వారా తెలుస్తుంది. మాంగల్లు శాసనాన్ని దానర్నవుడు వేయించాడు. ఎందుకు వేయించాడు అంటే ఈ దానర్నవుడు అనేటువంటి వ్యక్తి రాజ్యం కోసం రెండవ అమ్మరాజుతో ఫైట్ చేశాడు. రెండవ అమ్మరాజుతో ఫైట్ చేయడానికి దానర్నవుడికి ఎవరు సహాయం చేశారు అంటే రాష్ట్రకూటుల యొక్క సామంతుడైనటువంటి కాకర్తె గుండన సహాయం చేశాడు. కాకర్తె గుండన సహాయంతో ఈ దానర్నవుడు రెండవ అమ్మరాజును చంపేశాడు. అందుకని ఈ కాకర్తె గుండన కోరిక మేరకు దొమ్మన శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి మాంగల్లు అనేటువంటి గ్రామాన్ని డొనేట్ చేస్తూ దానర్నవుడు వేయించాడు ఈ శాసనంలో కాకర్తె గుండన యొక్క 4 ఫాదర్స్ గురించి, కాకర్తె గుండన యొక్క 4 ముందు తరాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే కాకర్తె గుండన యొక్క ఫాదర్ అయినటువంటి బేతియా అని, బేతియా యొక్క ఫాదర్ ఏరియా అని, ఏరియా యొక్క ఫాదర్ గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏ శాస్త్రంలో ఉంటుంది అంటే మాంగల్లు శాస్త్రంలో ఉంటుంది. అసలు గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్రకూటుల తరపున వేంగి చాళుక్యులతో యుద్ధం చేస్తూ చనిపోయాడు. గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్రకూటుల తరపున మొదటి చాళుక్య భీముడితో యుద్ధం చేశాడు. మొదటి చాళుక్య భీముడి యొక్క కొడుకైనటువంటి ఇరిమర్తి గండ అనేటువంటి వ్యక్తి
చేతిలో చనిపోతాడు. అలా ఇరిమర్తి గండా చేతిలో చనిపోయాడు కాబట్టి గుండె రాష్ట్రకూటుల కోసం ఫైట్ చేస్తూ చనిపోయాడు కాబట్టి రాష్ట్రకూటులు ఏం చేశారు అంటే గుండె రాష్ట్రకూటుడు యొక్క కొడుకైనటువంటి ఏరియా అనేటువంటి వ్యక్తికి కొంత ప్రాంతానికి అధికారిగా నియమించడం జరిగింది. కొరివిసీమ అనేటువంటి ప్రాంతానికి అధికారిగా నియమించడం జరిగింది. ఏరియా తర్వాత ఆయన కొడుకైనటువంటి బేతియా అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు. అంటే సామంతుడిగా ఉన్నాడు. బేతియా తర్వాత సామంతుడు ఎవరు అంటే కాకతీయ గుండన. ఇలా 4 జనరేషన్స్ గురించి ఏ శాస్త్రంలో మనకు సమాచారం ఉంది అంటే మాంగల్లు శాస్త్రంలో సమాచారం అనేటువంటిది ఉంది. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే అసలు కాకతీయులు అనేటువంటి వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఎలా తెలుస్తుంది, వాళ్ళు రూల్ చేశారు, వాళ్ళు ఎవరికి సామంతులుగా ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అనేటువంటి సోర్సెస్ గురించి చెప్పుకుంటున్నాం. సోర్సెస్లో ఫస్ట్ దాని గురించి చెప్పాను, మాంగల్లు శాసనం అనేటువంటిది. ఇదే కాకతీయుల గురించి మొదటిసారిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి శాసనం. నెక్స్ట్ దీనితో పాటు ఇంకొక ఫేమస్ కంట్రిబ్యూషన్ లేకపోతే లిటరరీ కంట్రిబ్యూషన్ ఉండదండి. ఒక ఫేమస్ బుక్ ఉంది, ఒక ఫేమస్ రచన ఉంది, దాని పేరే క్రీడాభిరామం. ఇంకొక సోర్స్ ఏంటి అంటే క్రీడాభిరామం అనేటువంటి బుక్. క్రీడాభిరామం యాక్చువల్గా క్రీడాభిరామం అనేటువంటి దాన్ని వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. క్రీడాభిరామం అనేటువంటి దాన్ని వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. క్రీడాభిరామం అనేటువంటిది ఇది ఒక ఒరిజినల్ రచన కాదు, ఇది ఒక ట్రాన్స్లేషన్. అంటే క్రీడాభిరామం అనేటువంటిది ప్రేమాభిరామం అనేటువంటి సాంస్క్రిట్లో రాసినటువంటి రావిపాటి త్రిపురాంతకుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ప్రేమాభిరామం అనేటువంటిది సాంస్క్రిట్లో ఎవరు రాశారు అంటే రావిపాటి త్రిపురాంతకుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ప్రేమాభిరామం అనేటువంటి దాన్ని సాంస్క్రిట్లో రావిపాటి త్రిపురాంతకుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఈ సాంస్క్రిట్లో రాసినటువంటి ప్రేమాభిరామాన్ని తెలుగులోకి క్రీడాభిరామం అనేటువంటి పేరుతో ట్రాన్స్లేట్ చేసినటువంటి వాడు ఎవరు అంటే వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామం అనేటువంటి పేరుతో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. రావిపాటి త్రిపురాంతకుడు ఎవరి కాలం వాడు అంటే కాకతీయుల కాలం వాడు. రావిపాటి త్రిపురాంతకుడు కాకతీయుల కాలం వాడైతే వినుకొండ వల్లభామాత్యుడు రెడ్డి రాజుల కాలం వాడు. వినుకొండ వల్లభామాత్యుడు ఎవరి కాలం వాడు అంటే రెడ్డి రాజుల కాలం వాడు. ఇప్పుడు రెడ్డి రాజుల కాలం వాడు వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామం అనేటువంటి పేరుతో ప్రేమాభిరామాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ప్రేమాభిరామాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. మరి ఏముంది క్రీడాభిరామంలో? అసలు కాకతీయుల గురించి ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే యాక్చువల్గా క్రీడాభిరామం అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్. ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే ఒకరు మంచన శర్మ, రెండో వ్యక్తి టిట్టిబ శెట్టి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ అండి. మంచన శర్మ, టిట్టిబ శెట్టి. మంచన శర్మ, టిట్టిబ శెట్టి. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మంచన శర్మ, టిట్టిబ శెట్టి అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేశారు అంటే ఒకరోజు మనము కాకతీయుల యొక్క అంటే కాకతీయుల కాలం నాటు కాకతీయులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ మంచన శర్మ, టిట్టిబ శెట్టి అనేటువంటి వాళ్ళు ఓరుగల్లు పట్టణాన్ని సందర్శించడం కోసం వెళ్ళి ఒక రోజు మొత్తం ఓరుగల్లు పట్టణంలో
వాళ్ళు చూసినటువంటి వింతలు విశేషాలు అంటే వాళ్ళు చూసినటువంటి దేవాలయాలు కానీ, వాళ్ళు చూసినటువంటి ఉత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ, ప్రజల యొక్క సాంఘిక సంస్కారం అంటే వాళ్ళ యొక్క ప్రజల యొక్క అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క సంస్కృతి గురించి కానీ, వాళ్ళు చేసేటువంటి ఆచార వ్యవహారాల గురించి కానీ, వీటన్నిటినీ వాళ్ళిద్దరు మంచన శర్మ, టిట్టప శెట్టి అనేటువంటి వాళ్ళకు ఎదురైనటువంటి సంఘటనలు అన్నింటినీ కలిపి ఒక బుక్కులాగా రాశాడు. ఎవరు అంటే రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామం అనేటువంటి నాటకంలో. దానిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు క్రీడాభిరామం అనేటువంటి పేరుతో వినుకొండ వల్లభామాత్యుడు. అంటే క్రీడాభిరామం అనేటువంటి బుక్కులో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఓరుగల్లు పట్టణంలో ఉండేటువంటి ప్రజల ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఓరుగల్లు పట్టణంలో ఎటువంటి ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి, ఓరుగల్లు పట్టణ ప్రజల యొక్క ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఓరుగల్లు పట్టణం యొక్క వింతలు విశేషాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ బుక్లో? క్రీడాభిరామం. ఇది ఎవరిద్దరి మధ్య జరిగిన అంటే ఎవరిద్దరు ఓరుగల్లు పట్టణాన్ని సందర్శించారు? మంచన శర్మ, టిట్టప శెట్టి. అంటే ఓరుగల్లు పట్టణం యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, ఓరుగల్లు పట్టణ ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాకతీయుల కాలంలో ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, కాకతీయుల కాలంలో ప్రజల యొక్క మత పరిస్థితులు, కాకతీయుల కాలంలో సాంఘిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఏ బుక్ ద్వారా తెలుస్తుంది అంటే క్రీడాభిరామం. ద బుక్ విచ్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాకతీయాస్ సోషల్ సిస్టమ్. కాకతీయుల యొక్క సామాజిక పరిస్థితుల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి బుక్ ఏంటండి? క్రీడాభిరామం. ఎవరు రాశారు? వినుకొండ వల్లభామాత్యుడు. ఏముంటుంది దాంట్లో? మంచన శర్మ, టిట్టప శెట్టి ఇద్దరు వెళ్తున్నారు ఓరుగల్లు పట్టణంలో. ఉదయాన్నే వచ్చారు. ఉదయం వచ్చేసి వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని ఓరుగల్లు పట్టణంలో ముందుగా కాకతీయ అనేటువంటి దేవత యొక్క పూజ జరుగుతుంది. దానితో పాటు ఏకవీరాదేవి అనేటువంటి వ్యక్తి యొక్క పూజ జరుగుతుంది. అంటే వాళ్ళు ఈ ఓరుగల్లు పట్టణంలో ఉండేటువంటి ప్రజలు ఎవరిని పూజిస్తున్నారు, ఎవరిని వర్షిప్ చేస్తున్నారు అంటే కాకతీ అనేటువంటి దేవతను పూజిస్తున్నారు, ఏకవీర అనేటువంటి దేవతను పూజిస్తున్నారు. దానితో పాటు మైలారు భటుల పూజ కూడా జరుగుతుంది. మైలారు భటుల పూజ అంటే ఏమీ లేదు, అది ఒక రకమైనటువంటి శివారాధన, శైవ మతానికి సంబంధించినటువంటి వర్షిపింగ్ మైలారు భటుల పూజ జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ ఉండేటువంటి ఓరుగల్లు పట్టణంలో స్త్రీలు అనేటువంటి వాళ్ళు అలంకరణ కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళు లిప్స్టిక్ వేసుకుంటున్నారు. దానితో పాటు వాళ్ళ యొక్క శారీ ఎలా కట్టుకుంటున్నారు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఎటువంటి ఆర్నమెంట్స్ అనేటువంటివి వేర్ చేస్తున్నారు. ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ కాన్వర్జేషన్ ఏ బుక్ లో ఉంటుంది? క్రీడాభిరామం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరిద్దరి మధ్య జరిగిన ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులు ఉదయాన్నే చద్ది కట్టుకొని ఓరుగల్లును సందర్శనార్థం వచ్చారు. ఓరుగల్లును విజిట్ చేయడం, అసలు ఏముంది ఓరుగల్లులో అని చూడడం కోసం వచ్చినటువంటి మంచన శర్మ, టిట్టప శెట్టి అనేటువంటి వాళ్ళిద్దరి యొక్క కాన్వర్జేషనే వాళ్ళిద్దరికీ ఎదురైనటువంటివి. ఆ ఓరుగల్లు పట్టణంలో ఎదురైనటువంటి వింతలు విశేషాలు, ఆ ప్రజల యొక్క పరిస్థితులు, మత పరిస్థితులు, దాంతోపాటు సామాజిక పరిస్థితులు అన్నింటినీ కూడా ప్రేమాభిరామం అనేటువంటి పేరుతో రాసినటువంటి వ్యక్తి ఎవరు? రావిపాటి త్రిపురాంతకుడు. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? వినుకొండ వల్లభామాత్యుడు. ఎవరి కాలం వాడు? యాక్చువల్గా రెడ్డి రాజుల కాలం వాడు. వినుకొండ వల్లభామాత్యుడు ఎవరి కాలం వాడు? రెడ్డి రాజుల కాలం వాడు. యాక్చువల్గా రెడ్డి రాజుల కాలం వాడు వినుకొండ వల్లభామాత్యుడు. అది మాత్రం రాసింది ఎప్పుడు? కాకతీయుల కాలంలోనే రాశాడు, కాకపోతే సంస్కృతంలో రాశాడు. దాన్ని తెలుగులోకి రాసింది మాత్రం క్రీడాభిరామం అనేటువంటి పేరుతో వినుకొండ వల్లభామాత్యుడు. అంటే ఓరుగల్లు పట్టణం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బుక్ ఏంటండి? క్రీడాభిరామం. ఇప్పుడు చూడండి, మరి కాకతీయుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటండి? కాకతీయుల యొక్క క్యాపిటల్ సిటీ ఇనీషియల్గా హనుమకొండ. కాకతీయుల యొక్క రాజధాని ఇనీషియల్గా ఏంటండి? హనుమకొండ. ఇనీషియల్గా ఒక్కోసారి హనుమ అంటారు, ఒక్కోసారి హనుమకొండ అంటారండి. యాక్చువల్గా ప్రజెంట్ అయితే హనుమకొండ దాని యొక్క పేరు. అప్పట్లో హనుమకొండ అనేవాళ్ళు, లేకపోతే హనుమకొండ. ఇనీషియల్ క్యాపిటల్ సిటీ ఏంటండి? హనుమకొండ. తర్వాత ఒకసారి
కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ బుక్కుల్లో కొన్ని బుక్కుల్లో ఒకలా ఉంటుంది. హనుమకొండ నుండి రాజధానిని ఓరుగల్లుకు షిఫ్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవడు అంటాడు. హనుమకొండ నుండి రాజధానిని ఓరుగల్లుకు షిఫ్ట్ చేసింది గణపతి దేవుడు. రాజధానిని ఓరుగల్లుకు మార్చింది ఎవరండి? గణపతి దేవుడు. ఓరుగల్లు కోట నిర్మాత అంటాడు ఎవరండి? గణపతి దేవుడు. యాక్చువల్గా ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించింది అయితే రుద్రదేవుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? రుద్రదేవుడు. పార్షియల్గా పూర్తి చేస్తాడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని అసంపూర్తి అంటే పాక్షికంగా పూర్తి చేసింది ఎవరు? రుద్రదేవుడు. అదేవిధంగా రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చింది ఎవరు? రుద్రదేవుడు. పూర్తి స్థాయిలో ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసింది, పూర్తి స్థాయిలో రాజధానిని ఓరుగల్లుకు మార్చింది అంటే ఎవరు చెప్పాలి? గణపతి దేవుడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇనీషియల్ క్యాపిటల్ ఏంటి? హనుమకొండ. హనుమకొండ నుంచి రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చింది ఎవరు? రుద్రదేవుడు. పాక్షికంగా ఓరుగల్లు కోట నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. అదే పూర్తి స్థాయిలో ఓరుగల్లు కోట నిర్మించింది ఎవరు? గణపతి దేవుడు. పూర్తి స్థాయిలో రాజధాని ఓరుగల్లుకు మార్చింది ఎవరు? గణపతి దేవుడు. ఎగ్జామ్లో ఓరుగల్లు కోట నిర్మాత అంటాడు, పాక్షికం పూర్తి అండు. ఓరుగల్లు కోట నిర్మాత అంటే ఏం చెప్పాలి? గణపతి దేవుడు అని చెప్పాలి. రాజధానిని ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రూలర్ అంటే ఏం చెప్పాలి? గణపతి దేవుడు అని చెప్పాలి. అది కాంట్రవర్సీ. మళ్ళీ చెప్తున్నాను, రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినటువంటి కాకతీయ ఎంపరర్ ఎవరు అంటే ఏం చెప్పాలి? గణపతి దేవుడు అని చెప్పాలి. రుద్రదేవుడు అని పెట్టద్దు, గణపతి దేవుడు అని మాత్రమే పెట్టండి. అంటే కాకతీయుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? ఇనీషియల్ ఏంటి? హనుమకొండ. ఆఫ్టర్ దట్ వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? ఓరుగల్లు అనేటువంటిది. ఓరుగల్లునే అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు? ఓరుగల్లుకు ఇంకా పేర్లు ఉన్నాయి. ఏమని పేర్లు ఉన్నాయి అంటే ఏకశిలా నగరము. ఓరుగల్లుకి ఇంకొక పేరుందండి. ఏ పేరండి? ఏకశిలా నగరము. దానితో పాటు ఓరుగల్లుకి ఆంధ్ర నగరి అనేటువంటి పేరు కూడా కలదు. ఏకశిలా నగరము లేకపోతే ఆంధ్ర నగరి అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఏకశిలా నగరము లేకపోతే ఆంధ్ర నగరి అనేటువంటివి ఎవరి యొక్క పేర్లు? ఇవి ఓరుగల్లు యొక్క పేర్లు. ఓరుగల్లు యొక్క పేర్లు ఏకశిలా నగరము, ఆంధ్ర నగరి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. దేనికి అంటే ఓరుగల్లుకి. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్లు అండి. ఏకశిలా నగరము అని దేన్ని పిలుస్తారు? ఓరుగల్లుని పిలుస్తారు. ఆంధ్ర నగరి అని దేన్ని పిలిచేవాళ్ళు? ఓరుగల్లుని పిలిచేటువంటి వాళ్ళు. ఓరుగల్లు ఏకశిలా నగరం ఆంధ్ర నగరిని క్యాపిటల్గా రూల్ చేశారు కాబట్టి, ఆంధ్ర నగరి అనేటువంటి దాన్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు కాబట్టి కాకతీయులని ఏమని టైటిల్ ఉంటాయి అంటే ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి టైటిల్ ఉంటాయి. ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి టైటిల్స్ ఏ రాజులకు ఉంటాయి అంటే కాకతీయులకు ఉంటాయి. ఆంధ్రదేశాధీశ్వర అని ఎవరిని పిలుస్తారు అంటే కాకతీయులను పిలుస్తారు. ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అంటే కాకతీయులకు ఉన్నాయి. ఎందుకు అంటే ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని పరిపాలించారు కాబట్టి, ఆంధ్ర నగరిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు కాబట్టి వాళ్ళని ఆంధ్రదేశాధీశ్వర. టోటల్ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. దానితో పాటు ఆంధ్ర నగరిని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేశారు కాబట్టి ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి టైటిల్ ఏ రాజులకు ఉంటాయంటే ఏం చెప్పాలి? కాకతీయులకు ఉంటాయి. వాళ్ళ క్యాపిటల్ సిటీ అంటే ఏం చెప్పాలి? ఓరుగల్లు లేకపోతే ఏకశిలా నగరం లేకపోతే ఆంధ్ర నగరి అనేటువంటి. వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళ యొక్క రాజభాష ఏంటి? సంస్కృతం అనేటువంటిది. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఫస్ట్ సోర్స్ ఏంటి? మాంగల్లు శాసనం అనేటువంటిది. ఎవరు వేయించారు? దానర్నవుడు అనేటువంటి వ్యక్తి. మాంగల్లు శాసనం అనేటువంటిది, మాంగల్లు శాసనం ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? కాకర్తెకుండన ఆయన యొక్క 4 ముందు తరాల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాంగల్లు శాసనం అనేటువంటిది. అదేవిధంగా క్రీడాభిరామం అనేటువంటి బుక్ ఎవరు రాశారు?
వినుకొండ వల్లభామతుడు ఏ వంశం వాళ్ళ కాలం నాటివాడు? రెడ్డి రాజుల కాలం నాటివాడు. ఏముంటుంది దాంట్లో? ఓరుగల్లులో అంటే ఓరుగల్లులో ఉండేటువంటి ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, సామాజిక పరిస్థితులు, వాళ్ళ యొక్క మత పరిస్థితులు అన్నింటి గురించి ఒక పూర్తి ఎన్సైక్లోపీడియా లాగా వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బుక్ ఏంటి అంటే క్రీడాభిరామం అనేటువంటి బుక్. వినుకొండ వల్లభామతుడు ట్రాన్స్లేట్ చేశాడు. రావిపాటి త్రిపురాంతకుడు రాసినటువంటి ప్రేమాభిరామం అనేటువంటి బుక్ను. ఓకే, మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి అనేటువంటి దానికి కాంట్రవర్సీ ఉంది. కానీ ఎక్కువ మంది హిస్టారియన్స్ ప్రకారం వీళ్ళు ఇనీషియల్గా ఎవరికి సామంతులు అని చెప్పాను? రాష్ట్రకూటులకి సామంతులు. వీళ్ళు ఇనీషియల్గా రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు దేన్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేసేవాళ్ళు? రాష్ట్రకూటుల యొక్క క్యాపిటల్ ఏంటి? ఎల్లోరా. రాష్ట్రకూటుల యొక్క క్యాపిటల్ ఏంటి? ఎల్లోరా. ఎల్లోరా నుంచి మాన్యకేటకానికి క్యాపిటల్గా మార్చింది ఎవరు? అమోఘవర్షుడు. చెప్పాను చూడండి, రాష్ట్రకూటులు అనేటువంటివి చెప్పినప్పుడు ఈ రాష్ట్రకూటుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? ఎల్లోరా. ఎల్లోరా తర్వాత మాన్యకేటకానికి రాజధానిగా మార్చింది ఎవరు? అమోఘవర్షుడు. మరి ఈ రాష్ట్రకూటులకు సామంతులుగా కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? కాకతీయులు. అంటే ఇనీషియల్గా వీళ్ళు కర్ణాటక ప్రాంతంలోని బెల్గాం పరిసర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఇనీషియల్గా వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే బెల్గాం, అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం పరిసర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. దాని తర్వాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఈ తెలంగాణ ప్రాంతానికి అపాయింట్ కావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను అంటే మొదటి చాళుక్య భీముడు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్నప్పుడు రాష్ట్రకూటుల తరపున యుద్ధంలో పాల్గొన్నది ఎవరు? గుండియ రాష్ట్రకూటుడు అనేటువంటి వ్యక్తి. గుండియ రాష్ట్రకూటుడు చనిపోయిన తర్వాత ఆయన యొక్క కొడుకైనటువంటి ఏరియా అనేటువంటి వ్యక్తిని ఏ ప్రాంతానికి సామంతుడిగా అపాయింట్ చేశారు? కొరివిసీమ అనేటువంటిది ఎక్కడుందని చెప్పాను? ఖమ్మం, వరంగల్. అలా తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. అంటే ఇనీషియల్గా వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి? కర్ణాటక ప్రాంతం. కర్ణాటకలోని బెల్గాం పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకతీయులు. తర్వాత రాష్ట్రకూటులకు సామంతులుగా తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకొని కోస్టల్ ఏరియాను కూడా రూల్ చేసి టోటల్ ఆంధ్ర ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు. ఇది బర్త్ ప్లేస్కి సంబంధించిందండి. బర్త్ ప్లేస్ ఎక్కడ? కర్ణాటక. ఏ రాష్ట్రం వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్? కర్ణాటక. బెల్గాం పరిసర ప్రాంతాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రకూటులు, అంటే ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు. దీన్ని ఇంకోలాగా కూడా చూడొచ్చు, ఇంకోలాగా కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే యాక్చువల్గా కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా ఏ మతాన్ని ఫాలో అయ్యారు, ఏ మతాన్ని వర్షిప్ చేశారు అంటే జైన మతాన్ని వర్షిప్ చేయడం జరిగింది. ఏ మతాన్ని వీళ్ళు ఫాలో అయ్యారండి? జైనులు. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా జైన మతాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు చూడండి, సదరన్ ఇండియాలో జైన మతానికి బాగా ఫేమస్ అయినటువంటి రాష్ట్రం ఏంటి? కర్ణాటక కదా, శ్రావణ బెళగుల కదా. అంటే దక్షిణ భారతదేశంలోనే జైన మతానికి బాగా ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏంటి? కర్ణాటక. కర్ణాటకలో కూడా ఏ ప్రాంతం? శ్రావణ బెళగుల. రాష్ట్రకూటులు ఏ మతాన్ని ఫాలో అయ్యారు? జైన మతమే కదా. రాష్ట్రకూటులు జైన మతాన్ని ఫాలో అయ్యారు. రాష్ట్రకూటుల యొక్క సామంతులైనటువంటి కాకతీయులు కూడా ఏ మతాన్ని ఫాలో అయ్యారు? ఇనీషియల్గా జైన మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. కర్ణాటక రాష్ట్రం అనేటువంటిది జైన మతానికి బాగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటకలోని శ్రావణ బెళగల అనేటువంటిది బాగా జైన మతానికి ప్రసిద్ధి చెందింది. అంటే వీళ్ళు కర్ణాటకలో ఉన్నప్పుడు ఏ మతాన్ని ఫాలో అయ్యారు? జైన మతాన్ని ఫాలో అయ్యారు. ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చారో తెలంగాణ ప్రాంత
ప్రజల యొక్క ఆచార వ్యవహారాలకి మత పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు కూడా జైన మతం నుంచి ఏ మతంలోకి కన్వర్ట్ అయ్యారు అంటే శైవ మతంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. అంటే జైన మతం నుంచి ఏ మతంలోకి మారిపోయారు అంటే శైవ మతంలోకి పారిపోవడం జరిగింది. అంటే ఇనీషియల్గా కాకతీయులు ఏ మతాన్ని వర్షిప్ చేశారు? జైన మతం. ఆఫ్టర్ దట్ ఏ మతంలోకి మారిపోయారు? శైవ మతంలో. శైవ మతంలో కూడా వీళ్ళు బాగా ఎంకరేజ్ చేసినటువంటి శైవిజం ఏంటి అంటే పాశుపత శైవము అనేటువంటిది. అంటే కాకతీయులు అనగానే ఏ శైవం గుర్తు రావాలి? పాశుపత శైవము. మీకు చాలా చెప్పింటాను శైవంలో. ఏమేమి శైవాలు చెప్పాను? పాశుపత శైవం చెప్పానా? లకులిస అనేటువంటి వ్యక్తి స్థాపించాడు పాశుపత శైవము అని చెప్పింటాను. పంచార్థ విద్య అనేటువంటి బుక్ రాశాడు పాశుపత శైవానికి సంబంధించిన లకులిస అని చెప్పింటాను. దానితో పాటు వీరశైవము అని చెప్పింటాను. ఈ వీరశైవము అనేటువంటి దాన్ని బసవేశ్వరుడు. అఘోర శైవము అని చెప్పింటాను. అఘోర శివాచార్యుడు అనేటువంటి వ్యక్తి. దానితో పాటు కాలాముక, కాపాలిక అనేటువంటి భైరవ అనేటువంటివి కూడా శైవ మతంలో ఉన్నాయి. వీటిల్లో పాశుపత శైవము అనేటువంటిది కొంచెం వైలెన్స్ తక్కువగా ఉండేటువంటిది, అహింసాయుత పద్ధతుల్లో ఉండేదేమో పాశుపత శైవం అయితే, కాపాలిక, కాలాముక అనేటువంటివేమో హింసాయుతంగా ఉంటాయి. అంటే తమ యొక్క బాడీలో ఉండేటువంటి పార్ట్స్ని కూడా, అంటే బాడీలో ఉండేటువంటి చేయి కట్ చేసుకోవడము, కాలు కట్ చేసుకోవడము, ఫ్లెష్ని కొంచెం దేవుడికి నైవేద్యంగా ఇవ్వడం, ఇవన్నీ దేంట్లో ఉంటాయి? కాపాలిక, కాలాముక, అఘోర శైవంలో ఉంటాయి. వాటిన్నిటికంటే డిఫరెంట్గా ఉండేటువంటిది పాశుపత శైవము. ఈ పాశుపత శైవమైన కాలాముక, కాపాలిక అన్ని శైవ మతాలకు కూడా ప్రధాన కేంద్రం ఏమని చెప్పాను? శ్రీశైలము. అన్ని శైవ మతాలకి సంబంధించిన ప్రముఖ క్షేత్రం శ్రీశైలము. అలా పాశుపత శైవులు కూడా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఏంటి? శ్రీశైలము అనేటువంటిది. మరి కాకతీయుల యొక్క మతము అనగానే మీకు గుర్తు రావాల్సింది ఇనీషియల్గా ఏంటి? జైన మతము. తర్వాత ఏం గుర్తు రావాలి? పాశుపత శైవమే. కానీ వాళ్ళు స్పెషల్గా అడిగాడు అనుకో, ఏ శైవము? పాశుపత శైవము అనేటువంటిది అడుగుతాడు, స్పెషల్గా అడుగుతాడు. ఏమంటాడు అంటే కాకతీయులు వర్షిప్ చేసినటువంటి మతం ఏంటి? పాశుపతము, కాపాలిక, కాలాముక, జైనము అంటాడు. మనం ఏం పెట్టాలి అంటే పాశుపత శైవము. వాళ్ళు రాజులు కాకముందు సామంతులుగా ఉన్నప్పుడు మాత్రం జైన మతాన్ని ఫాలో అయ్యారు. తర్వాత వాళ్ళు ఈ కోస్ట్ అంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు శైవంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. శైవంలో కూడా పాశుపత శైవాన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు. సరే, వాళ్ళ సోర్సెస్ అనేటువంటివి చెప్తూ ఉన్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి సోర్సెస్లో వాళ్ళకి సంబంధించిన మాంగల్య శాసనం చెప్పాం, క్రీడాభిరామం గురించి చెప్పాం. సరే, మరి కాకతీయులు అనేటువంటి వాళ్ళకి ఆ పేరు ఎలా వచ్చింది? వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ చెప్పాము. వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ అనేటువంటిది బెల్గాంకు పరిసర ప్రాంతము అని చెప్పాం, కర్ణాటక రాష్ట్రం అని చెప్పాం. మరి కాకతీయులు అనేటువంటి పేరు వాళ్ళకి ఎలా వచ్చింది అనేటువంటిది చూస్తే, కాకతీయులు అనేటువంటి పేరు వాళ్ళకు ఎలా వచ్చింది అనేటువంటిది చూస్తే దానికి రెండు రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వీళ్ళు కాకతీపురము అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి, కాకతీపురము అనేటువంటి ప్రాంతం నుండి రైజ్ అయ్యారు కాబట్టి వీళ్ళని కాకతీయులు అని ఒక స్టేట్మెంట్ ఉంటే, వీళ్ళు కాకతీయ అనేటువంటి దేవతను పూజించారు కాబట్టి కాకతీయులు అయ్యారు అనేటువంటి ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది. చూద్దాం అసలు వీళ్ళకి ఆ పేరు ఎలా వచ్చింది, నేముకు సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఏంటి, వీళ్ళకి కాకతీయులు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే రెండు రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళ యొక్క టైటిల్స్ చూడండి. కాకతీయులు అనేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి టైటిల్స్ ఎలా ఉంటాయి అంటే, కొంతమంది రాజులు ఏమని టైటిల్ తీసుకున్నారు అంటే కాకతీ పురాదినాథ అనేటువంటి టైటిల్ తీసుకున్నారు. కాకతీ పురాదినాథ అనేటువంటి టైటిల్ తీసుకున్నారు కాబట్టి కాకతీపురము అనేటువంటి ప్రాంతాన్ని రూల్ చేసేటువంటి వాడు అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు కాబట్టి, కాకతీపురము అనేటువంటి ప్రాంతం నుండి రైజ్ అయ్యారు కాబట్టి
ఆ ప్రాంతం పేరు మీదుగా, వాళ్ళ యొక్క ఏరియా పేరు మీదుగా వీళ్ళు కాకతీయులయ్యారు అని కొంతమంది చెప్పడం జరిగింది. కాకతీపురము అనేటువంటి ప్రాంతాన్ని రూల్ చేశారు కాబట్టి, కాకతీపురము అనేటువంటి ప్రాంతం నుండి రైజ్ అయ్యారు కాబట్టి, కాకతీయ పురాదినాథ అనేటువంటి టైటిల్స్ తీసుకున్నారు కాబట్టి, ఆ ప్రాంతం పేరు మీదుగా, ఏరియా పేరు మీదుగా, వాళ్ళ యొక్క జన్మస్థలం ఆధారంగా కాకతీయులయ్యారు అని ఒక స్టేట్మెంట్, ఒక రకమైనటువంటి వివరణ, ఒక రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించినటువంటి సోర్స్ కూడా చెప్తాను. పేరు, ఏరియా పేరు మీదుగా వాళ్ళని, ఏరియా పేరు మీదుగా కాకతీయులు అని ఎలా పిలిచారు అంటే బయ్యారం చెరువు శాసనం, బయ్యారం చెరువు శాసనం, బయ్యారం చెరువు శాసనం అనేటువంటి దాన్ని ఎవరు వేయించారు అంటే గణపతి దేవుడి యొక్క సిస్టర్ అయినటువంటి మైలాంబ, గణపతి దేవుడి యొక్క సిస్టర్ అయినటువంటి మైలాంబ బయ్యారం చెరువు శాసనం అనేటువంటి దాన్ని గణపతి దేవుడి యొక్క సిస్టర్ అయినటువంటి మైలాంబ అనేటువంటి ఆవిడ వేయించడం జరుగుతుంది. ఏముంటుంది ఈ బయ్యారం చెరువు శాసనంలో అంటే, మా వంశ మూల పురుషుడు అంటే, మా వంశ మూల పురుషుడు అంటే ఏ వంశం? కాకతీయ వంశ మూల పురుషుడు వెన్న భూపతి, కాకతీయ వంశ మూల పురుషుడు వెన్న భూపతి, కాకతీయ వంశ మూల పురుషుడు వెన్న భూపతి అనేటువంటి వాడు కాకతీపురం నుండి పరిపాలిస్తున్నాడు అని ఉంటుందండి. మళ్ళీ చెప్తాను చూడండి, బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేయించారు? మైలాంబ వేయించింది. హూ వాజ్ మైలాంబ? గణపతి దేవుడి యొక్క సిస్టరు. గణపతి దేవుడి యొక్క సిస్టర్ అయినటువంటి మైలాంబ వేయించినటువంటి బయ్యారం చెరువు శాస్త్రంలో ఏముంటుంది అంటే, మా వంశ మూల పురుషుడు వెన్న భూపతి ఎక్కడి నుండి పరిపాలిస్తున్నాడు? కాకతీపురం నుండి పరిపాలిస్తున్నాడు. ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు? కాకతీపురం నుండి పరిపాలిస్తున్నాడు. మరి కాకతీపురం నుండి పరిపాలిస్తున్నాడు కాబట్టి వాళ్ళని ఏమని పిలిచారు? కాకతీయులు అని పిలిచారు. కాకతీపురం నుండి పరిపాలించారు కాబట్టి ఏమని పిలిచారు? కాకతీయులు. అంటే ఏరియా పేరు మీదుగా, వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతం పేరు మీదుగా కాకతీయులు అయ్యారు అని మనకు తెలియజేసేటువంటి సోర్స్ ఏంటి? బయ్యారం చెరువు శాసనం. ఎవరు వేయించారు? రిపీటెడ్ క్వశ్చన్ అండి. మైలాంబ వేయించినటువంటి శాసనం ఏంటండి? బయ్యారం చెరువు శాసనం. వంశమూల పురుషుడు ఎవరు? వెన్న భూపతి. దీంట్లోనే ఇంకొక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా చెప్పడం ఎందుకు, ఇక్కడే చెప్పేస్తున్నాను. బయ్యారం చెరువు శాసనంలోనే వాళ్ళ యొక్క క్యాస్ట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ యొక్క క్యాస్ట్ గురించి కూడా, యాక్చువల్గా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళందరూ కూడా క్షత్రియులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇనీషియల్ డేస్